రొయ్యల ఫీడ్ ధరల పెంపుపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో చర్చించకుండా ధరలు పెంచడం సరైంది కాదని అసహనం వ్యక్తం చేశారు. పెంచిన ధరల అమలు నిలిపివేయాలని నోటీసులు జారీ చేసినట్లు తెలియజేశారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అచ్చెన్న స్పష్టం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. ఓకే పార్వతి, రొయ్యల ఫీడ్ ధరలను కొన్ని ఫీడ్ కంపెనీలు పెంచడంపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో చర్చించకుండా ఇష్టానుసారంగా ఫీడ్ కంపెనీలు ధరలు పెంచడం సరైనది కాదని ఒకంత అసహనం కూడా వ్యక్తం చేశారు. వనామీ ఫీడ్ పై 8 రూపాయలు, టైగర్ ఫీడ్ పై 10 రూపాయలు కొన్ని ఫీడ్ కంపెనీలు పెంచాయని సందర్భంగా ఆయన తెలియజేశారు. ఏపీఎస్సీడీఏ చట్టాన్ని ఖచ్చితంగా ఫీడ్ కంపెనీలు పాటించి తీరాల్సిందేనని మంత్రి హెచ్చరించారు. ఇదే సందర్భంలో ఏదైతే ఫీడ్ కంపెనీలు పెంచిన ధరలున్నాయో పెంచిన ధరలను అమలు చేయకుండా నిలిపివేయాలని నోటీసులు జారీ చేశామని, పెంచిన ధరల అమలు నిలిపివేయని పక్షంలో ఇబ్బందులు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ అమలు నిలిపివేయాలని కూడా నోటీసులు ఇప్పటికే జారీ చేశామని చెప్పని మంత్రి అచ్చెన్న చెప్పుకొచ్చారు. ఈ ఫీడ్ ధరల పెంపు విషయమై ఖచ్చితంగా చట్ట ప్రకారం కమిటీలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు. ఎక్కడే ఈ వ్యవసాయ రంగం పూర్తిగా అభివృద్ధి బాటలో తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఖచ్చితంగా ఫీడ్ ధరల విషయంలో ఎవరైతే ఫీడ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పునరాలోచన చేసుకోవాలని, రైతులకు అన్యాయం జరిగితే సహించబోమని మందలించారు. ఆక్వా రైతుల పక్షాన ప్రభుత్వం ఎప్పుడు నిలుస్తుందని ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు భరోసా కల్పించారు. ఆక్వా రైతులకి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటామని కూడా మంత్రి అచ్చెన్న తెలియజేశారు. ఏదైతే వనామా, టైగర్ ఫీడ్ పై ధరలు పెంచారో ఫీడ్ కంపెనీలు అవి ఖచ్చితంగా ఉపసంహరించుకోవాలని, రైతులతో చర్చించకుండా ఇష్టానుసారంగా మరోసారి ఇట్లా ధరలు పెంచడం అనేది జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని కూడా మంత్రి అచ్చెన్నాయుడు మరోసారి స్పష్టం చేశారు.